వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్ చేసి మీరు మాకు తిల్లడ్డు యా సో తిల్లడ్డు అది కూడా మనం ఇంట్లో తెలుసు అందరికి తిల్లడ్డు అంటే మనం నువ్వులతో చేసే నువ్వుల లడ్డు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని అన్నారు ఫైన్ మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటండి జాంగ్రీ అండ్ తిల్లండి బెల్లం నువ్వులు అంటే ఎక్కువ బెల్లం తోటి ఎప్పుడు కూడా నువ్వుల లడ్డు చేయరు ఇప్పుడు షుగర్ సిరప్ తోటి ఎక్కువ చేస్తా ఉంటాం ఓకే సో అది మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఓకే ఏం చేయాలి ఫస్ట్ దీన్ని ప్యాన్ తీసుకున్నామండి ప్యాన్ ఆన్ చేసుకున్నాం ఓకే ఏం చేయాలి ఫస్ట్ మనం దీన్ని బెల్లాన్ని చేసుకున్నాం చాలు వాటర్లో మెల్ట్ చేయాలి ఇంకా నువ్వులతో మనం ఎలాంటి వెరైటీస్ చేసుకోవచ్చండి నువ్వులతో స్వీట్ వెరైటీ నువ్వులతోటి ఎక్కువ స్వీట్స్ అంటే ఇవే ఇది ఒకటే చేసుకోవచ్చు అండి ఎక్కువ నువ్వుల్ని చాలా వేరే కర్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు కానీ దీనిలో స్వీట్గా మాత్రం ఇది ఒకటే చేస్తారు అవును కర్రీస్లో మనం నువ్వుల పేస్ట్ వేసి అవన్నీ యూజ్ చేస్తాము సరే కంప్లీట్గా మెల్ట్ అవ్వాలా ఓకే సో విజయ్ గారు బెల్లం అయితే కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేయాలి నువ్వులు వేసేయాలి మనం ఎలా మనకి స్వీట్నెస్ ఎంత కావాలి దాన్ని బట్టి చూసుకోవాలి ఒకవేళ షుగర్ సిరప్తో అయితే సేమ్ షుగర్ని వాటర్లో మెల్ట్ చేసి ఇలా చేసుకోవడం ఇలా సింపుల్గానే చేసుకోవచ్చు ఇంకొంచెం ఏమన్నా దీంట్లో యాడ్ చేసుకోవచ్చా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మళ్ళీ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇది ఎంతసేపు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అయిపోయింది మేడం ఇది ఆల్మోస్ట్ మనం కొంచెం చల్లారిన తర్వాత దీన్ని రౌండ్గా చేసుకోవచ్చు అవునా సో ఇది చల్లారి ఓకే అండ్ ఒకసారి చూసుకుంటే మనం నువ్వుల లడ్డులో అందరికీ తెలిసిందే చాలా మంది చాలా లైక్ చేస్తారు అండ్ ఇది హెల్త్ చాలా మంచిదని కూడా పిల్లలకు పెడుతుంటారు పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు సో ఈ నువ్వుల లడ్డుని మనం ఎప్పుడు షుగర్తో చేయడమే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఆ బెల్లంతో ఎలా చేయాలో మనం ఎప్పుడు చూస్తాం ఏం లేదు ఫస్ట్ మనం బెల్లాన్ని చక్కగా మెల్ట్ చేసేసి అందులో ఈ నువ్వుల్ని వేసేయాలి నువ్వుల్ని వేసేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి ఎందుకంటే ఆ మిక్చర్ మొత్తం ఆరిపోవాలి ఆరిన తర్వాత రౌండ్గా ఆటోమేటిక్గా మనకి షేప్ చేసేసుకొని సర్వ్ చేయడమే అంతే నెక్స్ట్ ఏం చేయాలి విజయ్ గారు ఉండలుగా చేసుకుందామండి రౌండ్గా చేసుకుని సరిపోతుంది ఓకే అంటే ఇది అతుక్కోకుండా ఉండడానికి వాటర్ పెట్టుకొని ఉండలు చేసుకుంటే అప్పుడు వాటర్ తడిపి చేసుకుని చేతికి అంటకుండా స్టిక్కీగా వచ్చేస్తుంది చాలా ఈజీ నువ్వుల లడ్డు చేయడం చాలా ఈజీ కానీ క్వాంటిటీ చూసుకోవాలి కదా మనం ఎంత బెల్లం వేస్తాం అనేది అంటే ఇలా ఒక కప్పు బెల్లం వేస్తే అంటే 100 గ్రామ్స్ బెల్లం అయితే 100 గ్రామ్స్ నువ్వులు అలా అవునండి ఇవి చల్లారుతూ ఉంటే ఇంకా కొంచెం గట్టి పడతాయి ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు పౌడర్ కూడా వేసుకోవచ్చు తిల్లడ్డు రెడీ అయ్యేది మేడం టేస్ట్ చెప్పకుండా ఉందా ఇది కొంచెం చల్లారితే ఇంకా టెక్స్చర్ మనకి హార్డ్గా బాగుంటుంది టేస్ట్ కదా ఓకే సో చూసారు కదండి నువ్వుల లడ్డు బెల్లంతో మనం తయారు చేసాం చాలా ఈజీ కదా సో అంటే స్వీట్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలాంటి స్వీట్స్ నేర్చుకుంటే అప్పుడప్పుడు చక్కగా చేసి పెట్టవచ్చు ఫటాఫట్ ఓకే ఇక లేట్ చేయకుండా టెంప్టింగ్గా ఉంది కదా తినేద్దాం వావ్ వాటి టేస్ట్ అండి చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది నైస్ అంటే మరి స్వీట్గా లేకుండా అలా చప్పచప్పగా లేకుండా పర్ఫెక్ట్గా ఉండి చాలా బాగుంది సో మనం షుగర్తో చేయడం కన్నా బెల్లంతో చేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి